ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు మన బైబిల్ స్టడీలో కీర్తనలు 15వ అధ్యాయము మనం నేర్చుకుందాము. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తనను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానిని కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అర్థమైందా ఈ మాటలో? ఎందుకంటే మారు మనసు పొందిన బిడ్డలు ఏ విధముగా ఉంటారో మనం ఈ వచనాల్లో మనం చూడగలం అన్నమాట. అతడు అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా అని దావీదైతే తన్ను తాను తగ్గించుకొని ప్రార్థిస్తున్నట్లు మనం ఇక్కడ చూద్దాం. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు యథార్థంగా ఉంటారని కూడా అట్టివారంట కొండెములు ఆడరంట నాలుగుతో, పక్కన వారి మీద నిందలైతే మోపరు అని ఈ వచనాల్లో మనం చూద్దాం అన్నమాట. 4వ వచనం నుంచి చూద్దాం. నీ దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలుగు వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. అర్థమైందా ఈ వచనాలు? నిజంగా దేవుణ్ణి నమ్ముకొని అతని హృదయం దేవుడికిచ్చి అతడు మారు మనసుని పొందిన బిడ్డ అయితే ఇతరులపైన నింద మోపడంట, అసహ్యంగా మాట్లాడంట. అట్లాగనే దేవుడి పిల్లలను కూడా సన్మానించును అని కూడా మనం చూస్తున్నాం. అతను ప్రాణం పోయినా కూడా ఇచ్చిన మాట అయితే మాట ఎన్నడూ కూడా తప్పడంట. అంతేకాకుండా తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు తన సహోదరులకు ఎంత మాత్రము కూడా వడ్డీకి ఇవ్వడంట. అంతేకాదు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ రోజున ఎక్కడ చూసినా లంచమైతే రాజ్యమేలుతూ ఉంది కదా. ఆయనైతే నిజంగా మారు మనసు పొందిన బిడ్డ, దేవుడు తన హృదయంలో ఉన్న అతనైతే ఎన్నడూ కూడా లంచం పుచ్చుకొనడు అని ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ప్రకారంగా చేయవాడు ఎన్నడూ కూడా కదల్చబడడు. అంటే అతను బండ మీద కట్టబడిన వాడిలాగా మనం చూస్తున్నాం. ఆ బండ ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తే ఆ బండ అయి ఉన్నాడు. అంటే అతని పైన పూర్తిగా ఆనుకున్న వ్యక్తి ఆ రకంగా తన గుణశీలత ఉంటుందని మనం చూడగలం ఈ వచనాల్లో. ఈ వచన భావం మీకు అర్థమయ్యిందని నేను ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.